పథకం ఆర్భాటంగా ప్రకటించారు. 67,000 కోట్లకి పైగా స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద బయటకొచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ నిజంగా నల్లధనం బయటపడింది ఎంత? ప్రభుత్వానికి దక్కింది ఎంత? తెలుపెంత, నలుపెంత? ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రామాలో అబాసుపాలైంది ఎవరు? నల్లధనం వెలికి తీయటానికి ఆర్థిక శాఖ ఆదాయ పన్ను విభాగం వేయని ఎత్తులుండవు. అయితే ఈ ఎత్తులు జిత్తులను చిత్తు చేయటంలో నల్ల కుబేరులు ఆరితేరిపోయారు. కంచె ఎంత జాగ్రత్తగా వేసినా ఏదో సందులోంచి తప్పించుకుని పోతుంటారు. దేశంలో లక్షల కోట్ల నల్లధనం ఉందని అందరికీ తెలుసు. దేశ ఆర్థిక శాఖకు కూడా తెలుసు. కానీ అది ఎంతో, దాని పరిమాణం మరెంతో మాత్రం తెలియదు. ఇదే విషయాన్ని ఈ మధ్య ఓ ఆర్టీఐ దరఖాస్తు వెల్లడించింది. దేశంలో దశాబ్దాలుగా మూలుగుతున్న నల్లధనం వెలికి తీయటానికి పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ విభాగం రకరకాల సమాచారాలతో దాడులు చేయటం, నోటీసులు ఇవ్వటం వంటివి చేస్తుంటుంది. ఆన్లైన్లో జరిగే లావాదేవీల ఆధారంగా అధిక ఆదాయ వర్గాలను గుర్తించి ట్యాక్స్ నోటీసులు జారీ చేస్తుంటుంది. పన్ను వసూలు అధికారులు నానా తిప్పలు పడుతుంటే గంపగుత్తగా నల్లధనం వెలికి తీయటానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆకర్షణీయమైన పథకాలను ప్రకటిస్తుంటుంది. స్వచ్ఛందంగా పన్ను చెల్లించని ఆదాయాన్ని వెల్లడిస్తే 30%, 40% పన్నుతో మిగిలింది వైట్ చేసుకోవచ్చని ఊరిస్తుంటుంది. తాజాగా మొన్నటి ఐడిఎస్ కూడా అలాంటిదే. దేశవ్యాప్తంగా 67,000 కోట్ల పన్ను చెల్లించని నల్లధనం ఐడిఎస్ కింద వెల్లడైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతంలో ఇలాంటి పథకాల ద్వారా వెల్లడైన నల్లధనం కన్నా తక్కువే బయటికి వచ్చిందని ఆర్థిక శాఖ నొచ్చుకుంది. ఐడిఎస్లో వెల్లడించిన 67 కోట్ల నల్లధనం ప్రభుత్వానికి చేరిందని అంతా అనుకున్నారు. కానీ అలా కాదట. అప్పుడు కేవలం మాకు అంతుంది ఇంతుందని మాత్రమే వ్యక్తులు, సంస్థలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాయి. మనీని కాదు. అలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారు అధిక ఆదాయంలో 40% దశల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఆదాయ పన్ను విభాగానికి చెలకిచ్చారు నల్ల కుబేరులు. సో టు దట్ ఎక్స్టెంట్ ఇంకొక ఐడిఎస్ స్కీమ్ కూడా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి సో కొంతమంది డిపాజిట్ చేసి తర్వాత ట్యాక్స్ కట్టచ్చు. సో టు అన్ ఎక్స్టెంట్ మనకి ఈ December 31st ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మంత్ ఎండ్ December ఎండింగ్ లోపు మనకి క్లారిటీ వస్తుంది. ఐడిఎస్ పథకాలను గతంలోనూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించినా అప్పుడెప్పుడూ ఇంత పరాభవం ఎదురు కాలేదు. గుజరాత్లో 13,000 కోట్లు, హైదరాబాద్లో 10,000 కోట్లు వెల్లడించిన వారు, వారి వెనుకున్న పెద్దవారు ఎవరో కూడా తెలియకుండానే ఆదాయ పన్ను విభాగం బోల్తా పడిందంటున్నారు. ఇదిగో మా దగ్గర ఇంత మొత్తంలో నల్లధనం ఉందని చెప్పి తీరా పన్ను కట్టాల్సి వచ్చేసరికి మొహం చాటేసిన బడాబాబులు ఆదాయ పన్ను శాఖకి టోకరా వేశారు.